గుంజుతుంది బాయ్ బండి. అమ్మా టైంలో జల్దీ కొట్టు. ఓయ్ బండి వెనక్కి. భయ్యా బండిలో డీజిల్ పూర్తిగా అయిపోయింది. చాలా దూరం నుంచి నెట్టుకుంటూ వచ్చాం. మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్. ఏంటి రివర్స్ చేసేది? మాకు కానీ మా కారుకి కానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు. ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు. మా సార్ పెళ్లికి వెళ్ళాలి, మర్యాదగా బండి పక్కది. మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళాలేమో, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి. కొంచెం ఓపిక పట్టు. రే కానీ అన్న జల్దీ కొట్టనా పోవాలి. అన్నా ఈ పంపు ఖరాబ్ అయిందన్నా, అందులోనే కొట్టాలి. అరే ఏంద్రాబాయ్ నువ్వు? ఏ చెప్తున్నా కదా యతి. ఏం చెప్తా వినవేంటి? ఏంటే బండి వెనకదేమంటే రుబాబు చేస్తున్నావు? ఓహో పక్కన పోరుందనా? పోరా లేక ఐటమ్మా? ఆహా మరి నీ కారులో ఉన్నదేంటి? ఇందాక నుంచి అరుస్తున్నాం అనుకున్నావేంటి? బాబు చాలా థ్యాంక్స్ విష్ణు, మీరు చేసిన హెల్ప్ని లైఫ్లో మర్చిపోలేను. ఇట్స్ ఓకే తారా. తారా వన్ సెకండ్, ఇదిగో ఇవి ఉంచు. థ్యాంక్ యూ విష్ణు. వచ్చేస్తున్నా. బాయ్. బాయ్. పదండ్రా. రే పద. బ్రేక్ పడట్లేదురా. ఎందుకు ఆడుతున్నావురా? అవును మామ, పట్ట పగల చుక్కలు అనిపిస్తున్నా. పోలీస్ చెకింగ్ రా. పక్కదే పక్కదే. సైడ్ తీసుకో, సైడ్ తీసుకో. ఆగు ఆగు ఆగు. సరే బో. థ్యాంక్ యూ సార్. దిగో దిగో, కింద దిగో. అరే నేను చూసుకుంటా. ఇంజన్ ఆప్. నువ్వు ఒక మాట ఇస్తే ఎంబడే ఆపుతా. ఏంటిది అది? ఈ బండికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది. నువ్వు నూపుతా అంటే ఇప్పుడే ఆపుతా. ఏం మజాక్ చేస్తున్నావా? బండి ఎవరిది? మహీంద్రా కంపెనీ ఉంది. జనానికి పైసలు అవసరం ఉందంట, అందుకే అమ్మింది మాకు. రేయ్ నకరాలు అవుతున్నాయా? బండి ఎవరిదంటే కంపెనీ పేరు చెప్తున్నావు? ఎవరి పేరు మీద ఉన్నదిరా? చెప్పే ముందు కాగితాల్ది. కాగితాల్ది తీరాబైతి జల్దీ. సార్ హోమ్ మినిస్టర్ కొడుకు ఇంకా పక్కన ఎవరు? మా ఓన్ బ్రదర్, మా అన్న సార్. ఏం చేస్తుంటాడు? ఆయనకు హెల్ప్ చేస్తుంటాడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. నాకు కూడా చేస్తాడా? మేపు చెబితే చేస్తాడు. ప్లీజ్ నా ప్రమోషన్ గురించి కొంచెం ఒకసారి. సార్ రేపు మార్నింగ్ 10 o'clock అలా మీ పొజిషన్ లో వేరియేషన్ వచ్చేస్తుంది, చూసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. హట్రే బైక్ జానరే జరుపురుగా. అమ్ముల్లో మహాంకాళి పోలీస్ స్టేషన్. చూడరా పాపం, నాకు ప్రమోషన్ ఇప్పించే నీకే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో. అవును సార్, మీ ప్రమోషన్ 150 స్పీడ్ లో పరిగెడుతుంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిక్చర్లు కూడా ఉంటారా? లైవ్ లో చూసావుగా. అవురా, తెల్లారు సార్ కానీ పొజిషన్ లో వేరియేషన్ వస్తున్నాను. ఏ కాన్ఫిడెన్స్ తో? ఇదే కాన్ఫిడెన్స్ తో. ఎంత పని చేసావురా? ఆడికి తొప్పేసావేంట్రా? సరదాగా సెల్ఫీ తీసుకుందామని. దానికి ఆ పోలీసు వాడికి అన్నీ కావాలా? మరి ఆ బార్ లో పొట్టి పేలవాడు ఇవ్వనన్నాడుగా. రే వీళ్ళు ఇచ్చేస్తాం, పండితేరా నువ్వు ముందు. ఊకోబే, ఇప్పుడు కానీ అత్యాక్ దొరికితే నీ పెళ్లి మండపంలో కాదు స్టేషన్లో వేస్తాడు. ఇప్పటికే సమాజ సేవలు సమంత కన్నా ఎక్కువ చేసినావు, ఇక చాలు. మా కోరిక ఎలాగో తీరలే, ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్ రా. నన్ను కూడా చూపే. పోలీసులు రా, పోలీసులు వాడు వదిలేరా? నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, మీరు వినిచేస్తాయి కదా. లెఫ్ట్ తీసుకో. ఆపిక్కడ ఏరీలు షిట్ ఎస్కేప్ అయిన కొడుకు.
రే నేను నీకు చెప్పాను కదరా ప్రాబ్లం అవుతుందని, ఇప్పటికైనా నా మాట విని వెళ్ళి. రే ప్రదీప్, ఆ? రే ప్రదీప్ గడి రా, వాడు ఎక్కడ పడిపోయినట్టున్నాడు రా. ఫోన్ చేయి, ఫోన్ చేయడానికి. ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందిరా. రే పదరా వెళ్ళి ఎత్తుకుదాం పద. సారీ రా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను పార్టీ అని ప్రెజర్ చేయకపోతే ఇలా అయ్యేదే కాదు. పదరా ఇంటికి వెళ్దాం. ఈ ముహూర్తం మిస్ అయితే మళ్ళీ మీ ఇద్దరికి లైఫ్లో పెళ్ళవద్దు. ఆడు ఎట్లా కొట్లు వస్తాడులేరా. ఎలా వస్తాడ్రా? వాడు ఎక్కడున్నాడో తెలీదు, ఎలా ఉన్నాడో తెలీదు. వాడిని అలా వదిలేసి వాడిని వెతికి తీసుకొస్తానులేరా, ముందు నువ్వు వెళ్ళు. రేయ్ నలుగురం వచ్చాం, ముగ్గురం అయ్యాం, ఇద్దరం మిగిలాం. ఒంటరిగా మండపంలోకి మీ అందరు ఉంటేనే రా నా పెళ్ళి. బండకిరా. అరే కరెంట్ పోయింది సడన్ గా. ఇదేం బండరా బాయ్, చిత్రంగా ఉంది. బాగా పొగలు వస్తున్నాయి. బండ బండ బండ. బండ్లో నీళ్ళున్నాయేమో చూడు. డబ్బా ఉంది, నీళ్ళు లేవు. అబ్బా సరే, ఇక్కడెక్కడైనా దొరికితేమో ట్రై చేయి. ఈ టైంలో ఎవడుస్తాడు రా, కరెంట్ కూడా లేదు. ఈ ఇంటికి ఏదో తెలిసినట్టుంది. హలో మేడం, హలో సార్, ఎవరు ఉన్నారా? హలో బ్రదర్, హలో సిస్టర్, జర నీళ్ళు కావాలి ఇస్తారా? మొత్తం తెచ్చిపెట్టింది, ఓళ్ళు మారతలేదు భయ్. హలో మేడం, వాళ్ళు ఉన్నారా? ఈ అమ్మ కరెంట్ ఇప్పుడే బాగున్నా, వస్తే మంచిగా ఉండు. అరే విష్ణు, అరే విష్ణు, పోలీస్ స్టేషన్ రా బాయ్, ఊరుకో. నన్ను ఇడిచారా బాయ్, ఊరుకో. సార్ సార్ ఇచ్చేయండి సార్, పెళ్ళి దానికి అన్ను వదిలేయండి సార్. దేవుడా, ఒక్క రాత్రిలో ఎంత రచ్చ చేయొచ్చని భలే ప్రూవ్ చేశారా. పైగా ఈరోజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని. రే రాజు అన్నా దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటి తెలుసా? మన దగ్గర నుంచి తారం తప్పించి దాన్ని వీళ్ళు ఏం చేయకుండానే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పంపించారంటారా. నిజమన్నా? పొరుగులు గుంజి వీళ్ళ దగ్గర డబ్బులు లెక్కేసి ఎవరితో చెక్కేసి ఉంటుందన్నా. తారని తాకే హక్కు, తిట్టే హక్కు నాకు మాత్రమే ఉంది. అదేమన్నా బజార్ అనుకున్నావురా? ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా, వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించను. తీసుకోండి. తార నా దగ్గరికి తామర పువ్వులా వచ్చిందిరా. ఆ అందాన్ని పూర్తిగా అనుభవించక ముందే మీరు దాన్ని నాకు దూరం చేశారు. దానికోసం ఏమైనా చేయొచ్చురా. రేయ్, నీ కాబోయే పెళ్ళం ప్రస్తుతం ఈ అవతారంలో ఉందంట్రా. నువ్వే అవతారంలో ఉన్నావు, ఫోటో తీసి పంపమంటుంది. పంపనా? వద్దనా వద్దనా పంపనా? వద్దొద్దు వద్దు. ద్రౌపదిని భీముడు తప్పించినప్పుడు కీచకుడికి ఏ రేంజ్ లో కాలిందో, మీరు తారం తీసుకెళ్ళినప్పుడు నాకు అలాగే కాలింది.
నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు టైం 10 అవుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా అది ఇక్కడ ఉండాలి. తారతో తిరిగి వస్తేనే నువ్వు వెళ్ళి తాళి కట్టేది. లేదంటే కొడక నిన్ను జీవితంలో పెళ్లికి పనికి రాకుండా చేస్తా. రే రాజు, అన్నా ఇటు చూసుకో. సరే అన్నా. రేయ్, భీముడితో పోల్చాను కదా అని బలవంతుడు అనుకోకు. నువ్వెప్పటికీ భీముడివి కాలేవు. కానీ నేను మాత్రం కీచకుండే. నీ కాబోయే పెళ్ళం నా చేతిలో ఉంది. జాగ్రత్త. చాయ్ తాగు. థ్యాంక్ యూ సార్. రే రెగ్యులర్గా డైల్ చేసే నెంబర్లే కదరా, ఒకసారి ట్రై చేయి. అరే ఎవరన్నా నేమ్ డైల్ చేస్తారు కానీ నెంబర్ డైల్ చేస్తారు సార్. కొంచెం యాద్ చేసుకోరా. రేపు మా పై ఆఫీసర్లు విజిటింగ్కి వస్తారు. ఉద్యోగం పోతురా మా అయ్య కదా. నీ మెసేజ్ నెంబర్ చెప్పు సార్. ఎందుకురా? అరే నువ్వు చెప్పు సార్. స్వీట్ అని ఉంటా చూడు. పేరు కాదు సార్, నెంబర్ చెప్పు. 9849332423. అర్థమైంది కదా? సేమ్ ప్రాబ్లం సార్. ఇది నీది నాది ప్రాబ్లం కాదు సార్, టోటల్ మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం. క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు, కంప్యూటర్ వచ్చిన తర్వాత పుస్తకాలు మర్చిపోయినట్టు. ఇగో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయాం సార్. ఏం గుర్తుంటలే.